ఆల్కహాల్ తీసుకునే వారిలో ఫ్యాటీ లివర్ ముప్పు ఎంత? మనము ఇందాక మాట్లాడుకున్నాము ఆల్కహాల్ కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఆల్కహాల్ ఎక్కువ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఎందుకంటే సో ఫ్యాట్ ఎప్పుడు చేరుకుంటే మన లివర్ ఏం చేస్తుంది, లివర్ ఇస్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ. సో మనం తిన్న ఫుడ్ని అరుగుదల చేయాల్సిందంతా కూడా ఆ ఫ్యాక్టరీ అంతా కూడా లివర్లో జరుగుతుంది అనమాట. మనకి అవసరం లేకుండా ఎక్కువ కనుక క్యాలరీస్ కనుక ఉంటే కనుక అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుంటాం, రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్స్ మనకు కావాల్సిన మోతాదు కాకుండా ఎక్కువ తీసుకుంటే కనుక ఏమవుతుంది, లివర్లో కార్బోహైడ్రేట్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. ఆ ఫ్యాట్ వెళ్ళి బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట, బాడీ అంతా సెట్ అవుతుంది అనమాట. ఇట్లా సో మనకి ఎక్సెస్ క్యాలరీస్ కానీ ఎక్సెస్ కానీ ఫుడ్ క్వాంటిటీ తీసుకుంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్, అంత ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అలాగే మన ఆల్కహాల్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. సో ఆల్కహాల్ తీసుకున్నట్టు ఆల్కహాల్ ఒకటే తాగరు జనరల్గా. ఆల్కహాల్తో పాటు వాళ్ళు ఏదో ఒక చికెన్ ఏదో ఒక స్నాక్స్ తింటుంటారు. ఆ స్నాక్స్లో కూడా బోలెని క్యాలరీస్ ఉంటాయి. పీనట్స్, కోటెడ్ పీనట్స్, రోస్టెడ్ పీనట్స్, ఎన్ని రకాల అన్నింటిలోనూ ఆబ్వియస్లీ బోల్ అమౌంట్ ఆఫ్ దాంట్లో ఇది ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ ప్లస్ ఆల్కహాల్ వచ్చే క్యాలరీస్ ఇవన్నీ ఎక్సెస్ అంతా ఆబ్వియస్లీ యూ డోంట్ నీడ్ దట్ మెనీ క్యాలరీస్ మనకి. బట్ ఆ క్యాలరీస్ అన్ని రావడంతో అది బాడీలో లివర్లో అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో ఆల్కహాలిక్స్ కూడా ఫ్యాట్ లివర్ ఎక్కువ చూస్తాం బికాస్ సేమ్ రీజన్స్. అండ్ ఇది ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ చేస్తుంది అంటే టాక్సిక్గా, అది కెమికల్గా ఆల్కహాల్ లివర్ ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఫ్యాట్ కూడా ఎలాగే డ్యామేజ్ చేస్తుందని చెప్పాను. అప్పుడు 1+1 = 2 లాగా డ్యామేజ్ అవుతుంది, ఆల్మోస్ట్ 22 times ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అంటే అంత ఫాస్ట్గా వేగంగా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఫ్యాటీ లివర్ కూడా ఉంటాయి. ఫ్యాటీ లివర్కు ట్రీట్మెంట్ ఏంటి? ఫ్యాటీ లివర్ మనకి ఇందాక ఎందుకు వస్తుందని మాట్లాడుకున్నాము, అలాగే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నాము, అలాగే దీన్ని ఎలా కనిపెట్టాలో కూడా తెలుసుకున్నాము. సో ఇవన్నీ తెలుసుకుంటమే కాదు, దీని ట్రీట్మెంట్ ఏంటో కూడా తెలుసుకోవాలి. సో ట్రీట్మెంట్ ఇందాక ఫస్ట్లో మీకు చెప్పాను, దీనికి టెస్టెడ్ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్. అండ్ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకుంటామే. దిస్ ఈజ్ ద టెస్టెడ్ ట్రీట్మెంట్. మీరు వెళ్ళి చెట్ల మందు తీసుకుంటారు, ఆయుర్వేద మందులు తీసుకుంటే లివర్ ఇంకా పాడైపోతుంది. సో దయచేసి మందులు వాడద్దు. ఇన్ఫ్యాక్ట్ అలోపతిక్లో కూడా మందులు చాలా తక్కువ ఉన్నాయి, మందులు అవసరం లేదు అసలు. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన కనుక డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకొని హెల్దీగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఫ్యాటీ లివర్ మనము మళ్ళీ రివర్స్ చేయొచ్చు. ఇది మన చేతిలోనే ఉంది. మనం హెల్దీగా ఉంటే ఫ్యాటీ లివర్ మళ్ళీ అంతా కరిగిపోయి నార్మల్ లివర్కి వస్తుంది. సో దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మందులు రాయండి, నేను మీతో ఏం పనులు చేయకుండా నాకు మందులు మీరు చేయాల్సిన ఎఫర్ట్ మీరు పెట్టకుండా మందులు ఒకటి ఇచ్చేసేసేయండి, నాకు ఫ్యాటీ లివర్ కరిగించండి అంటే అవ్వదు. అది ఒకవేళ రాసినా అది కరెక్ట్ కాదు. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 99% మీ చేతిలో ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి. మీరు హెల్దీగా తింటూ డైట్ సరిగా తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటే కనుక ఫ్యాట్ లివర్ ఆటోమేటిక్గా మెల్లిగా కరిగిపోతుంది. అండ్ అది ఒకే రోజులో అవ్వదు. అండ్ వెయిట్ తగ్గమని మనం చెప్పేస్తే అవ్వదు. మనం దానికి ఒక రెజిమ్, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోలు తగ్గాలి వెయిట్, అది ఒకే రోజు రేపటికల్లా